ఇది మొక్కలో వస్తుంది కదా మనకి అల్లం. సో దీన్ని నేను మామూలుగా కుండీలోకి పెట్టేశాను, చూపించాను అది. సో కుండీలో వేసి సో మట్టి పెట్టి ఉంచేసాను. సో అల్లం మొక్క చూడడానికి ఇలా ఉంటుందండి. నేను యాక్చువల్లీ ఇది ముందే విరిచేసాను, మీకు చూపించడం కోసం మళ్ళీ అక్కడ పెట్టాను. సో ఎందుకు అంటే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసాను అనమాట ఇందులో కుండీలో. బట్ అది ఏ మొక్కో నాకు తెలియలేదు, ఏ మొక్క పెరుగుతుందో తెలియలేదు అనమాట. పైగా నేను ఆకు గిల్లి చూసినా సరే నాకు స్మెల్ తెలియలేదు అది దేనిదని. తర్వాత ఏదో పిచ్చి మొక్క పెరిగిందేమో అని చెప్పేసి నేను ఇంకా చెట్టును విరిచి స్మెల్ చూసేసరికి నాకు అల్లం స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సో ఎందుకన్నా మంచిదని చెప్పి ఒకసారి స్పూన్ తీసుకొని నేను కుండీలో తాగుతున్నాను అనమాట, ఏమైనా దొరుకుతుందా అసలు అని. సో ఫైనలీ నేను అక్కడ చూసేసరికి నాకు అల్లం కనిపించింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఫస్ట్ టైం మా ఇంట్లో వాడుకునేది మనకి ఇంట్లో పెరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలా నేను తీస్తే నాకు కొంచెం ఉందేమో అల్లం, సరే తీద్దాము, ఎంత వచ్చినా సరే చూద్దాం అసలు ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను. బట్ నేను చూసేసరికి అది ఇంకా స్ప్రెడ్ అయ్యి ఉంది కుండీలో. సో మొత్తం అంతా నేను తీసేసరికి చాలా పెద్దగా వచ్చింది. అండ్ చూడండి, సో దాని పక్కన అల్లం పక్కన ఇంకొక మొక్క కింద కనిపిస్తుంది కదా, అది ఏంటంటే పొటాటో అనమాట, బంగాళదుంప మొక్క వేసాను నేను. సో చూడాలి అది కూడా వస్తుందో లేదో. అండ్ ఎస్, ఫైనలీ జింజర్ దొరికింది నాకు. చాలా పెద్ద పీస్ వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఆవేశపడి మొత్తం పీకేయడం జరిగింది. అండ్ ఫర్గెట్ అబౌట్ మై అపీరెన్స్ ఓవర్ హియర్. సో అక్కడ ఏంటి అంటే ఇంకా వదిలేసి ఉంటే నాకు అల్లం ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా వచ్చేదేమో. బట్ నాకు కొంచెం ఆవేశం ఎక్కువైపోయి నేను పీకేసాను అనమాట ఆనందంలో. సో బట్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అనమాట అది అల్లం చూడగానే. సో మళ్ళీ ఆ వేర్లను తీసుకెళ్ళి మళ్ళీ కుండీలోనే వేసాను. సో ఇలా క్లీన్గా వాటర్లో వాష్ చేశాక ఇది కొంచెం ఓవర్ బిల్డప్ అనమాట, జస్ట్ స్ప్రే చేయడం కోసం ఫన్నీగా చేశాను. బట్ నాకైతే అల్లం చాలా ఫ్రెష్గా క్లీన్గా ఉంది. దీన్ని ఆ రోజే నేను టీలోకి కూడా వాడాను. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Bye.